అంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ డేనో సెకండ్ డే అనుకుంటా, గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత సెకండ్ డే అనుకుంటా మేబీ, చంద్రబాబు నాయుడు గారి అండర్లో కూటమి ప్రభుత్వం మరొక 15-20 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటుంది అనేటువంటి కామెంట్లు చేశారు. సరే, ప్రభుత్వం పరంగా వాళ్ళ పార్టీలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా అసలు ఈ రకమైనటువంటి ఆనందాన్ని కూటమిలో లేదు ఎమ్మెల్యేల్లో ప్రజాప్రతినిధుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నింపారు అంటే ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఇలాంటి ఆనందం కోసం మరొక 15 ఏళ్ళు అందరం ఇలాగే కలిసి ప్రయాణం చేద్దాము, చంద్రబాబు గారి కింద నేను పనిచేయడానికి నేను ఎటువంటి మొహమాట నాకు లేదు, 15 ఏళ్ళు మనమే అధికారంలో ఉందాం అనేటువంటి కామెంట్లు మళ్ళీ చేసుకురావటం. అంటే ఇక్కడ ఎలాంటి ఆనందం అంటే ఇలాంటి పైశాచిక ఆనందాన్ని మనం అండర్లైన్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఇలాంటి పైశాచిక ఆనందం. ఈ ఆనందం ఎక్కడుంది? వాళ్ళు వేసే నటనలో కాదు. వాళ్ళు స్టేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే వీళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈ రకమైన ఆనందం చూడడానికి ఆయన పైకి చెప్తున్నారు తప్ప ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళ ముందు రైలు ఎక్కేస్తారండి. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు వీళ్ళు కలిసి పనిచేయరు. ఆల్రెడీ వాళ్ళ బయటకి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అసెంబ్లీ సమక్షంలో మాట్లాడే మాటలు ఇవి. బయటకు వచ్చాక ఏం మాడతారు? ఇటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టిందే నేను అంటాడు, నేను లేకపోతే తెలుగుదేశం లేదంటాడు. కానీ ఓపెన్గా మాడుతున్నారు. 40 సంవత్సరాల అనుభవం గల పార్టీని నేను నిలబెట్టాను అన్నాడు ఆయన. మరి అది దాన్ని ఏం చెప్పాలా? అదే అంటున్నాను నేను. అబద్ధాలు అంటే ఏంటంటే రాజకీయంగా బాగా ఎదుగుదలకి ఎదిగాడు ఆయన. మనం ఊహించిన స్థాయికి వెళ్ళిపోయాడు. సినిమాల్లో ఏ రకంగా సూపర్ స్టార్ అయ్యారు, అతి తక్కువ కాలంలోనే ఆయన పొలిటికల్లో కూడా సూపర్ స్టార్ అయ్యారు. ఎందుకంటే అబద్ధాలను అలవోగ్గా చెప్పడం. ఇప్పుడు వందలాది మంది లక్షలాది మంది సమూహంలో ఒక సభ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆవిర్భావ సభ సందర్భంగా పడిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను, 40 సంవత్సరాల అనుభవం గల పార్టీని అని అంటే అర్థం ఏంటి? నేను లేకపోతే తెలుగుదేశం లేదు. అలాగే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆయన నిలబెట్టని చెప్పాడు. మరి అది రైటా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అనడం రైటా? కరెక్ట్ గా వారం క్రితం మీరు అన్నట్లు ఈ కామెంట్లు చేశారు జనసేన ఆవిర్భావ సభలో. అదే వారం తర్వాత మరలా కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి కింద మరో 15 ఏళ్ళు పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటి కామెంట్లు ఏడు చేస్తున్నారు. మరొక వెన్నుపోటుకి రంగం సిద్ధం చేస్తారు. ఓకే, మరొక వెన్నుపోటుకి రంగం సిద్ధం చేస్తారు. తెలుగుదేశం పార్టీని అవమానాల పాలు చేస్తున్నారు సార్. వీళ్ళ బ్రదర్స్ ఇద్దరును, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. తెలుగుదేశం పార్టీ నేత కదా పిఠాపురం వర్మ గారు. చంద్రబాబు నాయుడు గారు మాటకి విలువిచ్చే కదా ఆయన అంత ఖర్చు పెట్టుకుని లాస్ట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే విత్డ్రా అయింది, అంతే కదా. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోయారు ఏవో కారణాల వల్ల. ఆయన దాని గురించి కూడా చంద్రబాబు నాయుడిని నేరుగా విమర్శించలేదు. సరికదా ఎవరైతే జనసేన పార్టీ ఉందో గెలిపించారో ఆ గెలిపించిన వ్యక్తిని వేదిక మీదకి పిలిచి సన్మానించలేదు సరికదా. నాగబాబు గారు ఏ రకంగా మాట్లాడారు? మేమే గెలిచాం, పవన్ కళ్యాణ్ గారే కారణం, జన సైనికులు కారణం, ఇంకోటి ఎవడైనా నేను గెలిపించాను అనుకుంటే వాళ్ళ కర్మ అన్నాడు. అంటే వర్మ గారి కర్మ అని అర్థం. అంటే డైరెక్ట్గా వర్మ గారిని తిట్టినా ఇండైరెక్ట్గా ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్టుగా. జనసేన పార్టీ గెలవడానికి అక్కడ తెలుగుదేశం కాదు అని ఇండైరెక్ట్గా అక్కడ చెప్తే మొత్తం తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను, ముఖ్యమంత్రి అవడానికి కారణమే నేను అన్నాడు ఆయన. ఇందులో దాన్ని ఎలా తీసుకోవాలా? ఇప్పుడు వెనకాతల నుంచి మొదటి నుంచి ఏంటంటే గోపమే కొట్టేసి తర్వాత సారీ అన్నట్టుగా కదా. అంటే ఇంతటి సీనియారిటీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈయన చేతిలో మరి ఎందుకు గ్రిప్లోకి వెళ్ళిపోయారో తెలియదు, పవన్ కళ్యాణ్ గారి గ్రిప్లోకి. మరి అది చూడాలి. మరి ఎందుకంటే మోడీ అంటే దడనేసి అందరికీ ఉంది. మోడీ గారు అంటే సౌత్ ఇండియన్ లీడర్స్కి అందరికీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారికి కూడా దడ ఉంది. మరి ఈ మోడీ గారు అంటే ఏ రకంగా భయపడుతున్నారో నేనంటే కూడా అలా భయపడాలన్న ఉద్దేశం ఏమో ఈయనకి. అందుకే ఈయనకి సౌత్ ఇండియా మోడీ గారు అని చెప్పి
ఒక నామకరణం ఇచ్చేసారు వాళ్ళ సోదరులు. ఉమ్, అంటే సౌత్ ఇండియన్ మోడీ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అంటే మోడీ అంటే ఎలాగ భయం కదా, మరి దానికి తగ్గట్టుగానే వాళ్ళు కనీసం వర్మ గారికి మద్దతుగా కూడా శ్రేణులను మాట్లాడినాం కదా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. మరి ఈయనంటే ఎందుకు దొరుకుతున్నారో తెలియదు, ఈయన అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటారు అంటే దడవటం అనేది మాట కరెక్ట్ అని అంటారా, లేదంటే అసలు ఎందుకు ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ వీళ్ళు చేసినటువంటి కామెంట్లకి, నాగబాబు గారు చేసిన కామెంట్కి ఎవరు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్కి ఎవరు స్పందించలేదు. సరికదా 1 వీక్ ఆఫ్టర్ మరలా ఇద్దరు కూర్చొని పగలబడి నవ్వుతూ. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరిని ఎవరు ఫూల్స్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫూల్ చేస్తారు, ఉమ్. అంతే కదా. అంటే 40 years ఇండస్ట్రీ, లేదంటే 75 years పెద్ద మనిషి, వీళ్ళు మనల్ని ఫూల్ చేస్తున్నారు, లేదా మన పార్టీని అవమానిస్తున్నారు, మన నేతలను అవమానిస్తున్నారు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి రావట్లేదు, వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకటి సరే సెన్స్ రాకపోతే అది వేరే విషయం, వాళ్ళకి సెన్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఎందుకు ఉన్నారంటారు? కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి. ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ గారు కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఏ రకంగా అయితే చూస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే రకంగా ట్రీట్ చేస్తారు. ఈ పరిస్థితిలో మోడీ గారికి ఎక్కువ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. మోడీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మాటల ద్వారా అయినా, మోడీ గారు చేష్టల ద్వారా అయినా సరే, కంపారిజన్ బిట్వీన్ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే మోడీ గారికి ఎక్కువ ఇస్తారు. జనరల్ గా మోడీ గారికి ఎవరైనా ఒక ఎదుగుతున్న నేత లేదా ప్రజాదరణ నేత ఉన్నారు అంటే వాళ్ళని ఎలా వాడుకోవాలో, ఆయనకు అవసరం ఉన్నంత వరకు వాడుకొని అవసరం తర్వాత ఎలా వదిలేయాలో బాగా తెలిసిన నేత. అలా తెలిసిన నేత కాబట్టే అనేక సంవత్సరాలు సీఎం గాను, ఆ తర్వాత మరలా 3వ పిఎం గాను కొనసాగుతున్నారు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి అర్థం కాకపోవడం అది ఆయన ఏమనాలి, ఆయన అజ్ఞానం అనాలి. మీరు అలా అనుకోకూడదు. అన్నది ఏంటంటే మీకు రాజకీయంగా ఆలోచిస్తే రేపు ఎలక్షన్ గురించి ఆలోచించండి. రేపు ఎలక్షన్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు 100కి 100% స్ట్రైక్ రేట్ పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే కారణాలు ఏమైనా కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు అడుగుతాడు? 20 ఇస్తే ఒప్పుకోడు కదా, 50 అని అడుగుతాడు. మళ్ళీ బీజేపీతో రిలీయన్స్ ఉంటుంది, బీజేపీ కొట్టింది, వాళ్ళు ఎన్ని అడుగుతారు? ఒక 20-30 అడుగుతారు. వీళ్ళిద్దరికి ఇచ్చేస్తే మిగిలిన చంద్రబాబు నాయుడు గారు తక్కువ ఉంటాయి. అది జరగదు, వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ గా ఇచ్చారంటే రేపు పొద్దున్న వీళ్ళ దాంతో గెలిచాడంటే ఎలియన్స్ తోటి ముఖ్యమంత్రి నేను 2.5 years చేస్తాను, నువ్వు 2.5 years చేస్తాంట. అందువల్ల వాళ్ళు ఒప్పుకోరు. రెండోది, ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నమ్మదగిన వ్యక్తి కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పంచుకున్నారు అనుకోండి, నువ్వు సగం నేను సగం అన్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నేనే వీళ్ళిద్దరిని గెలిపించాను కదా, ఇప్పుడు సీట్లు నేనే ఇస్తాను, నేనే ఇస్తాను సీట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు జనసేనతో బీజేపీ టీడీపీ అలయన్స్ అవుతుంది. అది జరగని పాటు కాబట్టి బీజేపీ అలయన్స్ అవుతుంది. బీజేపీ వాళ్ళు సరే 40 ఇచ్చేయండి అన్నారు అనుకోండి, సరే 30 ఇస్తా అంటే మిగతా వాటికి చంద్రబాబు ఈ జగన్ ఈయన పోటీ చేస్తాడు 100% స్ట్రైక్ రేట్. అంటే ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. పైకి అలా చేస్తారు, బయట వ్యవహారాలు బయట పబ్లిక్ కి అనౌన్స్ చేస్తారు, మేము చంద్రబాబు నాయుడు గారితో కుదరట్లేదని. రేపు పొద్దున ఇడిపోయాక చెప్తారు ఏమనంటే, నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటాడు, అందువల్ల నేను బయటకు వచ్చాను అంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పేద ఒక్కడం అనమాట. నువ్వు మీ ఆధ్వర్యంలోనే 15 సంవత్సరాలు చేస్తావు అంటే ఇంక లోకేష్ గారికి అవకాశం ఇవ్వద్దని. అంటే లోకేష్ గారికి ఆయన అవకాశం ఇవ్వకుండా ఉంటాడా? లోకేష్ గారిని ఏ రకంగా వారసులు కంటిన్యూ అవ్వాలి కదా, ఆ కంటిన్యూ అయ్యే టైంకి ఈయన పక్కకి వెళ్తారు. అందువల్ల మేము బయటకు వచ్చేసాం. ఏదో రకంగా బయటకు రావాలి. ఏమిటంటే నేనే గెలిపించేదో భ్రమలో ఉన్నాడు తెలుగుదేశం బట్టి. నేను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వలేరు అన్న విషయంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నా మీద ఆధారపడింది అంటాడు, ఇక్కడ మోడీ నేనే అంటాడు. సో ఇన్ని కారణాల రీత్యా వాళ్ళు రేపు పొద్దున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీతో పోటీ చేయరు ఖచ్చితంగా.
ఎందుకంటే 15 సంవత్సరాలు మీరే ఉండాలి అంటే 15 సంవత్సరాలు ఆయన ఉంటాడా? సెంట్రల్లోకి వెళ్ళిపోదాం చూస్తాడు ఆయన. ఇక్కడ సీట్ ఖాళీ అవ్వాలి కదా. అలా చేయడం వల్లే కదా తెలంగాణలో కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వకుండా ఉండిపోయాడు. ఓకే, అటువంటి పరిస్థితి ఇక్కడ తెచ్చుకోకూడదు, ఏ రకంగా ముందుకు తేవాలని ఆయన ఆలోచిస్తాడు. ఆయన ముందు కాలకు బంధం ఈయన వేస్తున్నాడు. మీ ఆధ్వర్యంలోనూ పనిచేస్తాను, మీ ఆధ్వర్యంలో పనిచేస్తాను. బయటకు ఉన్నాడు, నేను నిలబెట్టాను గుర్తు చేస్తున్నాడు. నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోకు, ఏ నిర్ణయం తీసుకున్నా మమ్మల్ని కలిసి నిర్ణయం తీసుకోవాలి.